ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శిలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి, ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో 3,90,00,000 రూపాయలతో కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గంలో రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మరో 6 నెలల్లో ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామశిల జనార్దన్, బిఎస్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, ఎలక్షన్ బాబు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతోటి ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషన్, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా ఇవాళ మేము అందరం కలిసి